హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. కశ్మీర్లోకి 10,000 మంది ఉగ్రవాదులు లష్కరే చీఫ్ పంపించారంటూ కూడా ఉన్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అసలు ఏమిటి వివరాలు చూద్దాం. పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి 10,000 మంది ఉగ్రవాదులు చొరబడ్డారట. వారిని లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయ్యద్ పంపించాడని పాక్లోని ఒక మత బోధకుడు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతానికి సంచలనం రేపుతున్నాయి. ఆగస్టు 14న బోధకుడు నాజిర్ మద్ని మాట్లాడినటువంటి మాటలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బహావల్ నగరంలో ఉన్నటువంటి లష్కరే అనుబంధ కార్యక్రమంలో అతను మాట్లాడాడు. సయ్యద్ను మాతృభూమి సేవకుడిగా అభివర్ణించాడు. దీంతో కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల వెనక హఫీజ్ ప్రమేయం ఉందని మరింత తేటతెల్లమవుతోంది. అయితే అల్-ఖైదా తాలిబాన్లతో సంబంధాల కారణంగా 2005లో లష్కరే ఉగ్ర సంస్థను ఐరాస నిషేధించింది మనకు తెలుసు. దాని చీఫ్ హఫీజ్ సయ్యద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా కూడా ప్రకటించింది. 26/11 ముంబై దాడులతో సహా భారత్లో జరిగిన పలు ఉగ్ర ఘటనలకు సంబంధించినటువంటి దర్యాప్తులో అతని పేరు చాలాసార్లు వెలుగులోకి వచ్చింది. గతేడాది జరిగిన పెహల్గాం ఉగ్రదాడి కేసులో జమ్మూ న్యాయస్థానం అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇచ్చింది. ఈ దాడికి ఉగ్రవాదులను ఆదేశించడం దగ్గర నుంచి మొదలు పెడితే కుట్రకు ప్రణాళిక రూపొందించడం, దాన్ని అమలు చేసేలా సయీద్ ఎప్పటికప్పుడు సమీక్ష జరిపినట్టుగా కూడా ఆధారాలున్నాయని ఎన్ఐఏ అభియోగాలు మోపిన సంగతి కూడా మనకు తెలిసింది. దీంతో ఈ 10,000 మంది కూడా చొరబడినట్లుగా వచ్చిన సమాచారం మాత్రం ఖచ్చితంగా అక్కడ ఆలోచించాల్సిన అంశం అంటూ కూడా నెటిజన్లు అంతా ఆలోచిస్తూ ఉన్నారు.